డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. కర్మని ఎవడు తప్పించలేడుగా 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చునర్ కారులో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కారు పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోరుతాయి. మేనిఫెస్టేషన్కి సంబంధించి 5 రోజులు వెరీ పవర్ఫుల్. అంటే ఏంది? 5 రోజులు మాత్రమే పవర్ఫుల్లా? నో, 365 రోజులు విశ్వంలోనే ఉంటున్నాము, విశ్వంతోనే ఉంటున్నాము, 24/7 విశ్వంలోనే ఉంటున్నాం, విశ్వంతోనే ఉంటున్నాం. కానీ మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక 5 రోజులు వెరీ పవర్ఫుల్. మీరు ఈ 5 రోజులు మీరు విశ్వశక్తిని, అనంత విశ్వజ్ఞానాన్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే, కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, కొన్ని మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఫాలో అయితే, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఈ 5 రోజులు ఫాలో అయితే పట్టిందల్లా బంగారమే. రాసి పెట్టుకోండి, ఇంకా రాజయోగమే. 2025లో విశ్వవసు నామ సంవత్సరం తర్వాత 12 రాసులకి శుభాలే. కాకపోతే ఈ 5 రోజులు మీరు పట్టుకోవాలి. ఈ 5 రోజులకున్న దైవశక్తి, విశ్వశక్తి అమోఘం, అనంతం, అమేఘం. మరి నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని ఈ వీడియోలో రివ్యూలు చేయబోతా ఉన్నా. మనస్స, వాచ, కర్మన శ్రద్ధగా విని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. ఎందుకంటే మీరు ఆచరణలో పెడతారు కాబట్టి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, పంచభూతాల యొక్క ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఆచరణలో పెడతారో ఏదో ఒక రోజు ఆచార్యులై కూర్చుంటారు. శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః, ఓం సం శనీశ్వరాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి విశ్వజ్ఞానం కొరకు, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తూ నేర్చుకున్న విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న ప్రతి వ్యక్తికి ప్రతిరోజు మిరాకిలే. ఎందుకంటే ఆ వ్యక్తి మిరాక్యులస్ హ్యూమన్ బీయింగ్గా అంతర్గత పరిణితి చెందుతాడు కాబట్టి. మిరాక్యులస్ హ్యూమన్ బీయింగ్గా ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు కాబట్టి. మరి మేనిఫెస్టేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయమ్మా. వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ మా. 365 రోజులు 24 గంటలు మనం ఉంటుంది విశ్వంలోనే, విశ్వంతోనే. కానీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. అన్ని రోజులు ఫాలో అవ్వండి, బట్ కొన్ని రోజులు గుర్తుపెట్టుకోండి. ఒకటి అమావాస్య, ఇంకొకటి పౌర్ణమి, ఇంకొకటి ఏకాదశి, ఇంకొకటి ఆదివారం, ఇంకొకటి ప్రతి నెల మొదటి రోజు 1వ తారీఖు, ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అమావాస్య. న్యూ మూన్, ఫుల్ మూన్స్, 2 are మ్యాజికల్. ఇది స్పిరిచువల్ ట్రూత్. న్యూ మూన్స్ ఆర్ మ్యాజికల్, ఫుల్ మూన్స్ ఆర్ మ్యాజికల్. అమావాస్య నెగిటివ్గా చూస్తాం మనం, పౌర్ణమిని పాజిటివ్గా చూస్తాం. కానీ చీకటి నుండే వెలుగు మొదలవుతుందని మర్చిపోతా ఉన్నాం. ముఖ్యంగా అమావాస్యని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే, మేనిఫెస్టేషన్కి సంబంధించి మనలో ఉన్న, మన గృహంలో ఉన్న, మన ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయంలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టిని, నరదిష్టిని, చెడు ప్రయత్నాలు బయటికి పంపించుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలానే సకల నెగిటివ్ ఎనర్జీస్ మన లోపలికి, మన గృహంలోకి, మన వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయంలోకి ప్రవేశించకుండా ఉండడానికి, కంటికి కనిపించిన ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అమావాస్య రోజు హెల్ప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా అమావాస్య రోజు వీలైతే జన సమూహంలోకి వెళ్ళడానికి ప్రయత్నించొద్దు. ప్రతిదానికి కాలు దువ్వొద్దు. అవసరమైతేనే వెళ్ళండి, అవసరమైతేనే నోరిప్పండి, లేకపోతే గమ్మునుండండి. ఆ రోజు కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అసలు అమావాస్య, పౌర్ణమి పవర్ఫుల్ అని మీకు ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైనా గమనించండి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొర్లుతుంది. 15, 20, 30 కిలోమీటర్ల ముందుకు వచ్చేస్తుంది. ఎనర్జీ ప్రభావితం అలా ఉంటుంది. అందుకే చెప్పాను మీకు చాలాసార్లు, వాటర్ మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్. పంచభూతాల్లో ఒకటి జలం. కార్తీక మాసానికి సరి అయిన మాసం లేదు, గంగా జలానికి సరి అయిన తీర్థం లేదు.
వాటర్ మేనిఫెస్టేషన్ వెరీ పవర్ఫుల్. శరీరంలో 70% ఉన్నది వాటరే, కాబట్టి ఇది హ్యూమన్ బాడీ కాదు, ఇట్స్ వాటర్ బాడీ. ఎర్త్లో 70% ఉన్నది వాటరే. దేనిని క్లెన్జింగ్ చేసుకోవాలన్నా గంగమ్మే రావాలి. హైయెస్ట్ స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నాను, అమావాస్య పౌర్ణమి వెరీ పవర్ఫుల్. కమింగ్ టు ద టాపిక్, అమావాస్య రోజు రాక్ సాల్ట్తో స్నానం మాత్రం. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చారా, డల్ ఫీలింగ్ వచ్చిందా, రాక్ సాల్ట్తో బాడీ మొత్తం ట్యాప్ చేయండి. సముద్రం ఉప్పుతో కల్లుపుతో బాడీ మొత్తం ట్యాప్ చేయండి, బాడీ మొత్తం స్క్రబ్ చేయండి రాక్ సాల్ట్తో, సముద్రం ఉప్పుతో. ఆ తర్వాత స్నానం ఆచరించండి. గంగేచ యమునేచ అని ప్రేయర్ చేసి స్నానం ఆచరించండి. స్నానం చేసిన ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మీ గృహంలో ఎనర్జీస్ మారుతాయి, మీలో ఎనర్జీస్ మారుతాయి. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎక్కడికి ఒక సమూహంలోకి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, అంతా బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళి వచ్చేలోపు నీరసం అయిపోయారు. ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళి చేసేది ఏమీ లేదు. వెళ్ళారు, లంచ్ చేశారు, డిన్నర్ చేశారు, ఇంటికి వచ్చారు కంప్లీట్ నీరసం. కనుదిష్టి, నరదిష్టి, నరదిష్టికి, నరగోలకి నల్లరాయన బద్దలవుతుంది. వెరీ పవర్ఫుల్ కనుదిష్టి. మీరు మంచిగా డ్రెస్ వేస్తే చూడలేరు, మంచిగా రెడీ అయితే చూడలేరు, మంచి కార్లు కొంటే చూడలేరు, ఫారెన్ ట్రిప్స్ వెళ్తే చూడలేరు, ఆనందంగా నవ్వుతూ ఉంటే చూడలేరు. వాళ్ళు ఒక్కలో ఉన్నారు, వాళ్ళ చెమటాలకు ఇష్టం, మన్నీ అలానే లాగేస్తారు. అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. అదంతా నరగోల, ఎదగలేం. సో ముఖ్యంగా అమావాస్య రోజు జాగ్రత్తగా ఉండండి. గృహంలో సింహద్వారానికి ముందు ఏదైతే ఉంటుందో మట్టి ప్రమిదలు, రెండు వైపు మట్టి ప్రమిదలు వేసి, ఆ మట్టి ప్రమిదలో రాక్ సాల్ట్ వేసి, ఒక నిమ్మకాయ అడ్డంగా కట్ చేసి అటువొక్క వైపు ఇటుక వైపు పెట్టి పసుపు కుంకుమ పెట్టండి. అండ్ అమావాస్య రోజు ఎవ్రీ సింగిల్ కార్నర్ ఇన్ యువర్ రూమ్, మీ గృహంలో ప్రతి రూమ్లో ఒక బౌల్లో రాక్ సాల్ట్ వేసి పెట్టండి. అండ్ తర్వాత మళ్ళీ పడేసి మళ్ళీ ఎవ్రీడే కూడా చేయొచ్చు, వీక్లీ వన్స్ మార్చొచ్చు. ఎక్కడో మట్టిలోనో పారే నదిలోనో ఎక్కడైనా దూరంగా పారేయచ్చు. 100% అమావాస్య రోజు అవసరమైతేనే మాట్లాడండి, అవసరమైతేనే బయటికి వెళ్ళండి, అవసరమైతేనే జనసమూహంలోకి వెళ్ళండి, లేదా గమ్మున క్వైట్గా కూర్చొని ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. అండ్ ముఖ్యంగా అమావాస్య రోజు ఇంట్లో దీపం పెట్టాల్సిందే, ఇంట్లో ధూపం పెట్టాల్సిందే. ధూపంకి దరిద్ర దేవత గుడ్ బై చెప్తూ బయటికి వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద పౌర్ణమి రోజు పాజిబిలిటీ ఉంటే సముద్ర స్నానం ఆచరించండి. బట్ జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రండి. సముద్ర స్నానం ఆచరించండి. అండ్ ఈ 2 రోజులు కంప్లీట్ ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. ఏకాదశి భగవద్గీతలో అద్భుతంగా రచించబడి ఉన్నది. ఏకాదశి రోజు ఫాస్టింగ్ చేయాలా? ఏంది తినేదానికి మేనిఫెస్టేషన్కి సంబంధం ఉందా అంటే 100కి 10,000% ఉంది. వాట్ యు ఈట్ దట్స్ వాట్ యు ఆర్. కాబట్టి ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటూ మేనిఫెస్టేషన్ చేయండి. మూగజీవులకి ఏదైనా చేయండి. ఆదివారం అసలు మనకి ప్రతి క్యాలెండర్ సోమవారం నుంచి స్టార్ట్ కాదు, అసలు స్టార్ట్ అయింది మండే కాదు, ఆదివారం నుండి. కాకపోతే ప్రతి క్యాలెండర్లో మండే నుండి స్టార్ట్ అవుతుంది. ఆది అంటే మొదటిది, వారానికి మొదటి వారమే ఆదివారం, శుభదినం. కాకపోతే పనికిమాలిన పత్తెహపరల్లి మనం ఆదివారమే చేస్తూ ఉన్నాం. పబ్కి వెళ్ళాలా ఆదివారం, చిల్ అవ్వాలా ఆదివారం, ఎంజాయ్ చేయాలా ఆదివారం, ఫన్ డే సండే. ఎవడు చెప్పాడు? అది వెస్ట్రన్ కల్చర్, మంది కాదు. శుభ కార్యక్రమం లేదని చేద్దాం అనుకుంటే ఆదివారమే. ఆదివారానికి మించిన శుభదినం లేదు, ఆదివారానికి మించిన శుభవారం ఇంకొకటి లేదు. ఆది అంటే మొదటిది. ఉగాది అంటాం, అది కాదు, యుగాది. యుగ ప్లస్ ఆది. యుగ అంటే కాలము, ఆది అంటే ప్రారంభము. అందుకే చైత్ర శుద్ధ పాడ్యం నాడు యుగాది చేసుకుంటాం, కాలానికి ప్రారంభమైనది అది. అలానే ఆదివారం మొదటి వారం, మొదటి రోజు. ఆ రోజు నాన్ వెజిటేరియన్ మానేయండి. ఫస్ట్ మీరు నాన్ వెజ్ తింటారో లేదు, ఇట్స్ యువర్ ఒపీనియన్. అది మీ విచక్షణకి విడిచిపెట్టేస్తా ఉన్నా. ఒకప్పుడు తిన్నారా, ఇట్స్ ఫైన్. మారాలి, నేను మారా, మీరు మారాలి, అంతే. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే కొన్ని పొట్టకవులు, కొన్ని విడిచిపెట్టాలి. ముఖ్యంగా ఆదివారం రోజు ఎన్వి ఆపండి. ఆ రోజు కాస్త ఎక్కువ ఫోకస్ చేయండి మేనిఫెస్టేషన్కి సంబంధించి. ఆదివారం వెరీ పవర్ఫుల్. కంప్లీట్ ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్. మీకు తెలిసిన అన్ని టెక్నిక్స్ అమావాస్య రోజు, పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, ఆదివారం రోజు, అండ్ ప్రతి నెల మొదటి వారం వెరీ ఇంపార్టెంట్. కాస్త సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్ర మీద పెట్టండి, రైట్ హ్యాండ్లో దాల్చిన చెక్క ఆ పౌడర్ పట్టుకోండి. మనస్ఫూర్తిగా మనీకి రిలేటెడ్ ఎఫర్మేషన్స్ చేసి సింహద్వారం నుండి బయటకు వచ్చి ఇంటి వైపు చూడండి. గృహం వైపు చూడండి. గృహం వైపు చూసి అని చెప్పి ఇంటి లోపలికి విడిచిపెట్టండి ఆ సినామిన్ పౌడర్. ఆ సినామిన్ పౌడర్ ఎలా మీ ఇంట్లో పడుతుందో అష్టైశ్వర్య భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ అలానే వచ్చి పడతాయి. అండ్ ఈ 5 రోజులు కూడా ఎక్కువ ఫోకస్ మేనిఫెస్టేషన్ మీద పెట్టండి. అండ్ ఇలాంటి సీక్రెట్స్ ఎన్నో రివ్యూల్ చేయడానికి 11 రోజుల దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం ముందుకు రాబోతా ఉంది. అది ఏంటి అని చెప్పే ముందు అందరూ మనస్ఫూర్తిగా కామెంట్స్లో 888 డివైన్ బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి. 888 డివైన్ బ్లెస్సింగ్స్ అని టైప్ చేయండి. యూనివర్సల్ బ్లెస్సింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన అనుకున్న వాళ్ళు బాగుండాలి, మన చెడును కోరుకునే వాళ్ళు కూడా బాగుండాలి అనేటట్టుగా మనం మారితేనే భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం పొందుతాము. కాబట్టి వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, లింక్స్ పంపించండి. అందరూ బాగుండాలి, అందరు తెలుగు
జనాల్లోకి వెళ్ళాలి. అహం బ్రహ్మాస్మి, విశ్వ జ్ఞానం, విశ్వ దర్శనం, క్వాంటమ్ ఫిజిక్స్, మెటాఫిజిక్స్, మేనిఫెస్టేషన్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్, ద లాస్ ఆఫ్ యూనివర్స్, ద లాస్ ఆఫ్ లైఫ్, అందరి జీవితాల్లోకి వెళ్ళాలి, అందరి గృహాల్లోకి వెళ్ళాలి. అది మనందరి సంకల్పం. సో వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మేజర్ సీక్రెట్స్ని మీతో షేర్ చేసుకోవడానికి, మీతో ఒక 11 రోజులు గడిపే సమయం నాకు భగవంతుడు ప్రసాదించాడు. నాతో ఒక 11 రోజులు టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ యూనివర్స్ మీకు ప్రసాదించింది. 11 రోజులు దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. ఇదే కార్యక్రమం ఇంతకుముందు 2024లో ఎప్పుడో 6-7 నెలల క్రితం జరగడం జరిగింది. మళ్ళీ భగవంతుడి ఆశీర్వాదమో విశ్వం ఆజ్ఞాపించిందో నాకు తెలియదు. ఏప్రిల్ 20వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు నేను మీతో టైం స్పెండ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆన్లైన్ జూమ్ కాల్, ఎవరెక్కడికి రావాల్సిన పనిలే, ఆన్లైన్. మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈ టోటల్ 11 రోజుల క్లాసెస్ని యాడ్ ఆన్ చేస్తే 24, 25, 26, 27 గంటల యొక్క క్లాసెస్. జీవితాలు మారిపోతాయి. మీ దిశ మారుతుంది, మీ దశ మారుతుంది. మీ ఉద్యోగంలో మార్పులు వస్తాయి, మీ వ్యాపారంలో మార్పులు వస్తాయి, మీ వృత్తిలో మార్పులు వస్తాయి. అన్నిటికంటే ముందు మీ మైండ్లో మార్పులు వస్తాయి. 2025 పవర్ఫుల్ ఇయర్ యాజ్ పర్ వెస్టర్న్, యాజ్ పర్ న్యూమరాలజీ. అండ్ విశ్వవసు నామ సంవత్సరం ఇంకా పవర్ఫుల్, వసుంధర, అబుండెంట్ ఇయర్ ఇది. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే అక్కడ కలుద్దాం. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. మనం తెలుసో తెలియకో రోజు చాలా పనులు చేస్తూ ఉంటాము. అయితే ఏదో రకంగా ఒక లోటు అనేది కనబడుతుంది. ఎందుకంటే ప్రాపర్ ఛానల్లో మనం వెళ్ళాం. పూర్వముఖులు మనకి గైడెన్స్ అనేది అవసరం. గురువు లేని విద్య గుడ్డిదే అంటారు. అట్లాగే మనం చేసే పనులకి ఒక గైడెన్స్ ఉంటే దానికి ఒక రూపం వస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇలాంటి క్లాసెస్ మనకి ఉండటం వల్ల ఏంటంటే మనం మోటివేట్ అవుతాం. మనకి అన్నీ తెలిసినట్టే ఉంటాయి, కానీ ఏమీ తెలియదు. నాకైతే ఇది చాలా ఉపయోగపడింది. మన మైండ్ సెట్ని కరెక్ట్గా పెట్టుకోవడానికి ఇలాంటి మోటివేషన్ అనండి, స్పిరిచువల్ అనివ్వండి, ఒక సక్రమైన మార్గంలో నడిపించడానికి ప్రతి వ్యక్తికి ఒక గురువు అనేది అవసరం. గురువు ఉండటం వల్ల మనం సక్రమైన మార్గంలో వెళ్తామనేది నాకు అర్థమైంది. సో థ్యాంక్ యూ సార్.